ఓం శ్రీ సాయిరామ్. మనం కర్మయోగంలో మొన్నటి వరకు 13 శ్లోకాలు చక్కగా మనం చెప్పుకున్నాం. ఈరోజు 14, 15 2 శ్లోకాలు చెప్పుకోవడానికి మనం అనుకుంటున్నాం. అది భగవంతుని ఆశీస్సులు. అయితే సంఖ్యాయోగంలో 72 శ్లోకాలు కంప్లీట్ చేసుకుంటూ కర్మయోగంలో అడుగు పెడుతూ ఈ కర్మయోగంలో ఒక్కొక్క మెట్టు భగవంతుడు మనల్ని ఎక్కిస్తున్నాడు. అయితే ఈ కర్మయోగంలో అర్జునుడు వేసిన ప్రశ్నకి కృష్ణుడు చక్కగా ఒక్కొక్కటి ఆయన తాలూకా డౌట్స్ ఏంటి, ఎందుకలా అన్నాడు, దాని వివరణ చక్కగా కృష్ణుడు ఇస్తున్నాడు. ఆయన ఏంటడిగాడు? కృష్ణ, నువ్వు జ్ఞానయోగంకు మించింది లేదు, జ్ఞానయోగం చాలా మంచిది, జ్ఞానయోగం వలన నువ్వు చాలా లాభం పొందొచ్చు, నువ్వు మోక్షానికి అది మంచి దారి, నువ్వు జ్ఞానం ద్వారా అంటే జ్ఞానం ద్వారా నువ్వు మోక్షాన్ని పొంది ఒక మంచి త్రోవలో నడవగలవు అనేసి మొట్టమొదట నువ్వు చెప్పావు. ఆ తర్వాత మళ్ళీ కర్మయోగానికి మించినది లేదు, నువ్వు కర్మ చెయ్యాలి, కర్మ చేస్తే కానీ నీకు మోక్షం రాదు, కర్మ నువ్వు కంపల్సరీ చెయ్యాలి అనేసి ఒక పక్క నువ్వు చెప్తున్నావు. ఏంటి, నాకు జ్ఞానయోగంలో ఉంటావా లేకపోతే కర్మయోగంలో ఉండమంటావా? జ్ఞానం గురించి కావాలంటే నేను జ్ఞానంలోకి వెళ్తాను, అలాగే కర్మయోగంలో ఉండాలంటే నేను కర్మయోగంలో ఉంటాను. కానీ ఈ కర్మయోగంలో నేను అది చెయ్యలేక కదా నీకు నేను వేడుకుంటున్నాను. ఆ యుద్ధం నాకొద్దు, నేను ఆ రక్తపాతంలో వాళ్ళందరూ నా బంధువులేని, సో వాళ్ళని నేను ఎలా సంహరించగలను? వాళ్ళు కొట్టిన బాణాలు నాకు తగులుతాయి, నేను కొట్టిన బాణాలు వాళ్ళకు తగులుతాయి. సో వాళ్ళందరూ నా గురువులు, నా బంధువులు, మా చిన్నాన్నగారు అబ్బాయిలు, వాళ్ళందరూ నాకు బ్రదర్సు. వీళ్ళని నేను సంహరించడం తగునా అనేసి అడుగుతూ మళ్ళీ నువ్వు కర్మయోగం చేయమని అందులో నన్ను ఎందుకు, ఆ ఘోరమైన యుద్ధంలో నన్ను ఎందుకు అందులో పెడుతున్నావు, అది మళ్ళీ నాకు ఎందుకు చేయమని చెప్తున్నావు, ఇది సబవేనా అనేసి అన్న ప్రశ్నకి ఇప్పుడు ఇన్ని శ్లోకాలు ఆయన ఒక్కొక్క శ్లోకం చెప్తున్నాడు. నేను ఏది చెప్పానో ఒకసారి ఎపిసోడ్స్ ఒకసారి మీరు తిరిగేయండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తే మనం ముందుకు వెళ్ళాము. ఆయన 5వ శ్లోకం నుంచి ఆయన స్టార్ట్ చేశాడు, నువ్వెందుకు ఇలా ఉన్నావు అనేసి. ఆ కర్మయోగం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, కర్మ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తూ ఒక్కొక్కటి మీకు మిట్టెక్కిస్తూ వచ్చాడు. అయితే ఇందులో మొన్న మనం 13వ శ్లోకం చెప్పుకున్నాము. ఆ 13లో ఏంటంటాడంటే, యజ్ఞశిష్టాసిన సంతో ముంచ్యంతే సర్వకల్పశై భుజంతేతు త్వగం పాపాయే పంచాత్యాత్మకారణాత్ యజ్ఞశిష్టాసిన అంటే యజ్ఞశిష్టాన్నమును, యజ్ఞము ద్వారా వచ్చిన ప్రసాదాన్ని అది నువ్వు భుజించకుండా నలుగురికి నువ్వు పంచినట్టయితే అది చాలా
ఉపయోగం చాలా మంచిది. అది నువ్వు ఒక్కడి గురించి కాదు, అన్నిటి గురించి ఇస్తున్నాడు. అయితే ఈ అన్నం అన్నది ఎలా వస్తుంది, ఏంటి అన్నది నేను లాస్ట్ శ్లోకంలో పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, అవన్నీ నేను వివరించాను. ఆ వివరణ మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది. అయితే మనిషి జన్మెక్కిన తర్వాత, మనిషిగా పుట్టిన తర్వాత, పుట్టిన నుంచి చావు వరకు వాడి తాలూకా ఆవేదన వేరు. ఎక్కువగా గడన వైపు ఉంటుంది, వ్యామోహం ఎక్కువగా ఉంటుంది, పుత్రుల మీద వ్యామోహం ఉంటుంది, మమకారం పెరుగుతూ ఉంటుంది. ఈ మమకారాలతో నువ్వు పోషించాలి, నీ పిల్లల్ని పోషించాలి. ఆ తర్వాత నువ్వు సుఖంగా ఉండాలి. నీ బాహ్యంగాను నీ తాలూకా కోరికలు పెరుగుతూ, భోగాలను అనుభవిస్తూ నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. ఎటువంటి భోగాలు? మంచి మంచి భోగాలు నువ్వు అనుభవిస్తున్నావు. ఆ భోగాల లోపలే మహా ఆనందం ఉన్నదనేసి నువ్వు అనుకుంటున్నావు. అది కాదు అనేసి ఒక్కొక్కటి చెప్తున్నాడు. అయితే లాస్ట్ శ్లోకంలో, ఈ 13వ శ్లోకంలో ఏం చెప్పాడు అంటే, ఇది మనుషుల పోషణార్థం ఆహారం ఉండాలి. ఆ ఆహారం ఎలా వస్తుంది ఒక్కసారి నువ్వు ఆలోచించావా? ఆహారం నువ్వు ఎలా తీసుకుంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం, అది ఒక్కసారి నువ్వు ఆలోచించినట్టయితే, ఈ ఆహారం అంటే అన్నం. అన్నం పరబ్రహ్మ అన్నారు. అంటే బ్రహ్మస్వరూపం, బ్రహ్మతో సమానమైనది అన్నం. బ్రహ్మ ఎవరు? ఇదంతా సృష్టించిన వాడు బ్రహ్మ. బ్రహ్మ ఇవ్వకపోతే ఏమీ లేదు. అంటే దేవతల్లో పూజ్యుడు, పితామహుడైన బ్రహ్మ, ఆయన ఆయనకి మనం సంతృప్తి చెందాలి. సంతృప్తి చేసినట్టు మనం చెయ్యాలి. ఆయన సంతృప్తి పడితే అప్పుడు ఆయన దయతో, ఆయన కరుణతో మనకి వర్షరూపమున వర్షాలు కురిసి, అంటే నీరు లేకపోతే మనకి ఎటువంటి ఆహారం తయారవదు. నీరు చాలా ముఖ్యమైనది. నీరు ఎంత ముఖ్యమంటే నీ జీవనోపాధికి అదొక అంగం. అది చాలా దీనిగా నువ్వు ఆ నీటిని తీసుకుంటే కానీ నీ జీవన బ్రతుకు అంటే ఇది అవ్వదు. ఆ తర్వాత ఇది నువ్వు వర్షం పడాలి అంటే ఏం చేయాలి అంటే యజ్ఞములు చేయాలి. యజ్ఞాలు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది మానవుడి చేతుల్లో ఉన్నది. మానవుడు చేస్తే కానీ యజ్ఞములు రావు. ఆ యజ్ఞం చేసినట్టయితే ఆ యజ్ఞానికి ఆయన సంతృప్తిపడి వర్ష రూపమును మనకి వర్షం ఇస్తూ, పంటలు పండిస్తూ, ఆ పంటలు పండిన రూపాన్ని మనం భుజిస్తున్నాం. భుజించి జీవనోపాధి చేస్తున్నాం. ఈ భుజించినది ఏంటవుతుంది? మనం అది ఎప్పుడైతే మనం భుజించామో అది రక్తరూపమున మన శరీరంలో చెంది, మన శరీరం పోషణార్థం ఇది పెరగడానికి ఇవన్నిటికీ అది ఉపయోగపడుతుంది. అలాగే ఈ శరీరం ద్వారా నీకు ఎలా అయితే ఇది నీకు పోషణార్థం ఇవన్నీ వస్తున్నాయో, అంటే శరీర పోషణం కాక లోపల ఏంటి తయారవుతుంది? వీర్యం కూడా నీకు తయారవుతుంది. దాని ద్వారా సంతాన ఉత్పత్తి, ఆ సంతానంతో మళ్ళీ రొటేషను, ఇది కాలచక్రం. ఈ చక్రంలో పడాలి అంటే నీవు యజ్ఞం చేయాలి. యజ్ఞం ద్వారా వర్షం వస్తుంది, వర్షం ద్వారా పంటలు పండుతాయి, పంటల ద్వారా నువ్వు పోషిస్తావు. ఇది అన్నం అంటే ఓన్లీ
రైస్ కాదు, అంటే అన్నము అంటే మనం భుజించిందే కాదు, జంతువులకు కూడా దానికి ఆహారం ఉండాలి. దాని ఆహారం వైపు అది కూడా భగవంతుడు దాని ఆహారం గురించి వేరే ఇస్తున్నాడు. పశువులకు గడ్డిగా ఇస్తున్నాడు, ఇంకా కొన్ని పక్షులకి చిన్న చిన్న ఆకులు ఇస్తున్నాడు, చిన్న పురుగులకు ఆకుల రూపంలో ఇస్తున్నాడు. ప్రతి జీవికి ఆహారం ఉండాలి. అదే జీవి కూడా ఇస్తున్నాడు, అంటే మాంసాహారం. ఈ మాంసాహారం దానికి కావాల్సిన మాంసాహారం కూడా ఇస్తున్నాడు. పాములు ఉన్నాయి, అది కప్పను తింటుంది. అలాగే కొన్ని జంతువులు ఉన్నాయి, పులి, సింహం, అవన్నీ మాంసాహారాలే. వాటికి తగిన రూపంలో జంతువుల్ని అంటే ప్రాణత్యాగంగా అవి పుట్టిస్తున్నాడు. ఇదంతా భగవంతుని తాలూకా రూపం. ఇది భగవంతుని తాలూకా మాయా రూపం. దీంట్లో ఒక చక్రంగా తయారవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఇక్కడ యజ్ఞ శిష్టాసిహాసంతో ముంచితే అంటే యుక్తులు, సర్వకిల్పిషై అంటే సర్వ పాపాలు, భుజంతేతు త్వగం పాపాయే పంచాత్యాత్మ కారణాత్. అంటే భుజంతే అంటే భుజింతరు, పంచాత్ ఇది ఆత్మకరణాత్ అంటే తమ శరీరం పోషణ కొరకే ఇవి చెందుతాయి. దీని అర్థం ఏంటంటే యజ్ఞ శిష్టాన్నమును, యజ్ఞముల ద్వారా వచ్చిన ఆ ఆహారాన్ని, అంటే యజ్ఞముల ద్వారా కురిసిన వర్షాన్ని పురుషులు అంటే మానవులు అన్ని పాపాల నుండి ముక్తులవుతారు. ఎలా ముక్తులవుతారు? వీళ్ళు యజ్ఞం ద్వారా సత్కర్మలు చేస్తూ, మంచి కర్మలు చేస్తూ వీళ్ళు ఒక ముక్తికి చేరుకుంటారు. తమ శరీర పోషణకే ఆహారమును, తన శరీరం గురించే ఆహారమును తయారు చేసుకుంటూ ఎవరికి ఇవ్వకుండా తను భుజించే వాళ్ళు పాపాత్ములు. వాళ్ళు పాపంచే పూజిస్తారు. చేయం ఉన్నది, ఎక్కడైనా ఏదైనా చూసిందంటే అన్నిటికీ పిలుస్తుంది, అన్నీ తినమంటుంది, తను ఒక్కడే తిందాం. కాకులు ఉన్నాయి, అలాగే ఏదైనా చూసిందంటే కామని అరుస్తూ నలుగురిని పిలుస్తాయి. మనుషులు అలా కాదే, తనకి ఏదైతే ఉందో తన కడుపులో పడియాలి, ఇంకొకరికి ఇవ్వడానికి మనసు ఒప్పదు. ఎందుకు ఒప్పదు అంటే మనుషుల్లో వాళ్ళకి లోభగుణం ఎక్కువగా ఉంటుంది, సెల్ఫిష్ గుణం ఎక్కువగా ఉంటుంది. ఇవేంటంటే రజోగుణంతో కూడుకున్నవి, తమో గుణంతో కూడుకున్నవి. సత్వగుణం ఉండదు. ఎవరికైతే సత్వగుణం ఉంటుందో ఆ సత్వగుణంలో వాళ్ళు వెళ్తారు. ఇది 13వ శ్లోకంలో చెప్పాడు. ఇంకా మనం ముందుకెళ్ళాం, ఎందుకంటే టైం వెరీ షార్ట్. ఇప్పుడు 14వ శ్లోకం నేను చెప్తున్నాను, చూడండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. అన్నాద్భవంతి భూతాని అంటే అన్నాద్భవంతి, భవంతి అంటే పుట్టడం, సంభవం, భవంతి అంటే ఉత్పన్నమైన. అన్నాత్ అన్నము నుండి ఏంటి ఉత్పత్తి అవుతుంది? భూతాని ప్రాణులు. ఈ ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. పర్జన్యాదన్న సంభవ, పర్జన్య అంటే వర్షం, పర్జన్య నన్న సంభవ, ఏంటి సంభవించింది? వర్షం ఎక్కడైతే సంభవిస్తుందో అక్కడ అన్నం ఉత్పత్తి అవుతుంది. ఆ అన్నంతో ప్రాణులు ఉత్పత్తి అవుతారు అన్న అర్థం. యజ్ఞాత్ భవతి పర్జన్యో,
యజ్ఞాత్ భవతి, యజ్ఞం వలన ఏంటి వస్తుంది? యజ్ఞం వలన వర్షం పడుతుంది. యజ్ఞాత్ భవతి అంటే పుడుతుంది. యజ్ఞం వలన కలిగేది ఏంటి? పర్జన్యం. పర్జన్యం అంటే వర్షము. యజ్ఞోద్భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ. సముద్భవం అంటే కర్మల వలన ఏర్పడిన. అంటే ఇక్కడ నువ్వు అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యధన్న సంభవ అంటే నువ్వు అన్నం వలన ప్రాణులు ఉత్పత్తి అవుతారు, దానివలన వర్షం పడుతుంది. పర్జన్య అంటే వర్షం వలన ఈ ప్రాణులన్నీ పెరుగుతూనే ఉంటాయి, ఉత్పత్తి అవుతుంటాయి. యజ్ఞాద్భవతి అంటే యజ్ఞం వలన కలిగిన పర్జన్యో వర్షం. యద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అంటే యజ్ఞం చేయాలంటే ఏంటి? నువ్వు కర్మ చేయాలి. అది యజ్ఞం ఎవరు చేస్తారు? మనుషులే చేస్తారు, దేవతలేం చేయరు. నీకు అది కావాలి. నీకేంటి కావాలి? వర్షం కావాలి, హ్యాపీగా ఉండాలి, నీ భార్య పిల్లలతో నువ్వు చక్కగా ఉండాలి. అవి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు యజ్ఞం అంటే సత్కర్మలు చేయాలి. యజ్ఞం అంటే అది పూజలు పునస్కారాలు వాటికి సంబంధించింది. పూజలు చేస్తుంటావు, యజ్ఞాలు చేస్తుంటావు. ఇవి చేస్తూ సత్కర్మలు చేసినట్టయితే, ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, మంచి కర్మలు ఏంటి? నలుగురికి ఉపయోగకరమైన కర్మలు. అది నీ సెల్ఫిష్ గురించి కాదు. సత్కర్మలు అంటే మంచి కర్మలు, ఉపయోగకరమైన కర్మలు ఎవడైతే చేస్తాడో వాడు పుణ్యాత్ముడే, పాపానికి కాదు. పాపం ఎవడు చేసుకుంటాడు? ఎవడైతే సెల్ఫిష్గా తను సంపాదించిన అన్నమును ఇతరులను పెట్టకుండా తను ఒక్కడే భుజించనిచో అది పాపానికి చెందినది అవుతుంది. అంటే నువ్వు సంపాదించినది నలుగురికి కొంతైనా నువ్వు ఇవ్వాలి. అంతా సెల్ఫిష్గా నువ్వు తినకూడదు. ఆ తర్వాత యజ్ఞాలు అంటే కర్మ. నువ్వు కర్మ చేస్తే కానీ యజ్ఞాలు తయారవు. అదే సత్కర్మ. యువతల యజ్ఞం, పూజలు, పునస్కారాలు ఏది కావాలన్నను అవి చేస్తూనే ఉంటావు. భగవంతుని నమ్మకంగా చేయాలి. భగవంతుని మీద ధ్యానంతో నువ్వు అవి చేస్తూ ఉండాలి. ఆ ధ్యానం కలిగినప్పుడు భగవంతుని కరుణ చూపుతూ నీకు ఒక మంచిని చేస్తాడు. ఈ శ్లోకంలో ఉన్న అది అర్థం. అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యం అంటే వర్షం, యజ్ఞకర్మ సముద్భవ. ఈ యజ్ఞాలు చేయాలంటే నువ్వు మంచి కర్మలు చేస్తూ ఉండి కర్మల ద్వారా యజ్ఞాన్ని కూడా నువ్వు చెయ్యాలి అన్న భావన. ఇక్కడ ప్రాణులన్నీ ఆహారం నుండి జన్మిస్తాయి. ఏవైతే ప్రాణులో అంటే ప్రాణి అంటే ఎప్పుడైతే తల్లి కడుపులో ఒక పక్షమని, ఒక జంతువు అవని, ఏదవని తన కడుపులో వీర్యం ద్వారా పెరిగే ఒక దీన్ని అది పెరగాలంటే దానికి తగిన ఆహారం ఇవ్వాలి. ఆ ఆహారం ఏంటంటే ఏ ఆహారం అయినను దానికి తగిన ఆహారాన్ని నువ్వు ఇచ్చినట్టయితే లోపలన్న పిండం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ నీకు దేని ద్వారా వస్తుంది అంటే ఈ అన్నం ద్వారా వస్తుంది. ఈ అన్నం దేని వలన వస్తుంది అంటే వర్షం వలన వస్తుంది. ఈ వర్షం ఎలా కలుగుతుంది అంటే నువ్వు చేసిన యజ్ఞాలు, మంచి కర్మల ద్వారా నీ వర్షాలు పడతాయి. లేకపోతే వర్షం పడదు. ఇన్ కేసు వర్షం లేనట్టయితే, ఎక్కడైతే వర్షం పడలేదో అక్కడ నీకు పంటలు పండవు. ఎక్కడైతే పంటలు పండవో అక్కడ జీవన ఉత్పత్తి ఉండదు. జీవనంలో అంటే ఏదైతే జీవి ఉన్నదో ఆ జీవి మరి ఉత్పత్తి అక్కడ అవ్వదు. ఎందుకంటే అక్కడ వర్షాలు లేవు. కొన్ని ఎడారి ప్రాంతాలు ఉన్నాయి మనకి ఎన్నో.
అక్కడ జీవరాశులు ఎక్కువగా ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు? అక్కడ వర్షాలు లేవు. ఎక్కడైతే వర్షాలు పడతాయో అక్కడ మన జీవరాశులు, ఆ తర్వాత మనుషులు వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి ఏంటి కావాలి అన్నది ఎక్కడైతే సదుపాయంగా ఉంటుందో అక్కడ మానవులు కూడా పెరుగుతుంటారు, జంతువులు కూడా పెరుగుతుంటాయి, ఇవన్నీ పెరుగుతుంటాయి. ఎక్కడైతే నదులు ఉన్నాయో ఆ నదుల పక్కనే మీకు గ్రామాలు ఉంటాయి. మీరు చూడండి, వాళ్ళకి నీరు చాలా ఇంపార్టెంట్. గ్రామాల లోపల ఉంటాయి. అలాగే పొలాల్లో వర్షాలు పడుతూ ఉంటేనే మీకు ఈ పంటలు పండుతుంటాయి. లేకపోతే ఆ రైతుకి ఆనందమే లేదు. అది 14వ శ్లోకం. 15వ శ్లోకం అంటున్నాడు, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటే నేర్చుకో. కర్మ బ్రహ్మోద్భవం, బ్రహ్మోద్భవం అంటున్నాడు. అంటే వేదముల నుండి ఉత్తములైన ఆ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మ నుంచే వచ్చాయి. ఈ బ్రహ్మ ద్వారా వర్షాలు పడతాయి, వర్షం ద్వారా వేదాలు కూడా ఉంటాయి. ఆ వేదాలు నువ్వు చెప్పినట్టయితే ప్రతి వేదంలో కూడా భగవంతుని నామం ఉంటుంది. ఆ వేదాలు ఉచ్చారణ చెయ్యాలి. ఆ వేదాలు ఉచ్చారణ చేసినట్టయితే మీ తాలూకా ఫలాన్ని మీరు అనుభవించగలరు, లేకపోతే మీరు అనుభవించలేరు. వేదాలు అంత ఇంపార్టెంట్. కానీ ఈరోజు వేదాలు ఒక మూలన పడేశారు. ఆ వేదాలే కాక పురాణాలు కూడా ఒక మూలన పడేశారు. గీత అనేది ఒక మూలకు పడేశారు. ఇలా అయినప్పుడు కొన్నాళ్ళకి ఏంటవుతుంది? ఇంకా వర్షాలు మరి ఇంకా పడవు. అక్కడి నుంచి కరువు కాటకాలు విపరీతంగా వస్తాయి. ఈ కరువులు ఏర్పడుతుంటాయి. అన్నం లేకపోతే మనకు జయించడు. అందు గురించి కంపల్సరీ ప్రతి ఒక్కరూ భగవన్నామ స్మరణ చేస్తూ, ఆయన నామస్మరణ చేస్తూ, ఆ నామస్మరణ బ్రహ్మ ద్వారా వస్తున్నాయి. బ్రహ్మ ఏంటి ఉద్భవించాడు? బ్రహ్మ ద్వారానే వేదాలు వచ్చాయి. ఆ వేదాలు కూడా మనం చదువుతూ ఉండాలి. ఆ వేదాల ద్వారా ఆయన్ని సంతృప్తిపరచాలి. సంతృప్తి పరిచినచో మిగిలినవన్నీ అక్కడ వేశాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటే అది నువ్వు నేర్చుకో, తెలుసుకో. బ్రహ్మాక్షరసమద్భవం. ఇక్కడ బ్రహ్మ అక్షర అంటే నాశరహితము లేనిది, స్థిరంగా అంటే ఉండదు. అంటే మానవుడు పుడతాడు, చనిపోతాడు. బ్రహ్మ మాత్రం అలా కాదు. ఆయన స్టాండర్డ్. అది అక్షరం అంటే ఏంటి? అది పోదు, నాశరహితంలో లేనిది. ఇవన్నీ నాశనం, పుడతాయి, చస్తాయి, చెట్లు చేమలు అన్నీ. కానీ ఆయన మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది. అతనే అందుకే అక్షర సముద్భవం అన్నాడు. అక్షర సముద్భవం అంటే స్టాండర్డ్, అంటే నాశరహితము లేనిది. అదేంటి? పరమాత్ముడు. ఆ ఒక్క పరమాత్ముడికే నాశరహితం లేదు. అందరూ కొట్టుకుపోతుంటారు. విద్య అంటే ఎరుంగము. జస్ట్ యు మస్ట్ నో వాట్ ఈజ్ దట్. తస్మాత్ అందువలన సర్వగతం బ్రహ్మం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నాడు. అంటే సర్వగతం అంటే సర్వవ్యాపి అయిన సర్వగతం బ్రహ్మ పరమాత్మ నిత్యం సర్వదా ఎప్పుడు యజ్ఞమునందు ప్రతిష్ఠుడైన వానిగా. అంటే యజ్ఞం చేసినట్టయితే నీకు బ్రహ్మకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నీ ప్రతి పూజ ఆయన అందుకుంటాడు. ప్రతి మాట, ప్రతి భగవంతుని మాట ఆయన అందుకుంటాడు. భగవంతుని స్మరణ, భగవంతుని కొలవడం. వేదాలంటే భగవంతుని కొలవడమే. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమణ్యవ ఉతౌతైషవే నమః, యాతాయిషం శివతమా శివం బభూవతే ధనుః, శివా సరవ్యయాతవాతయానో రుద్ర హృదయ. ఇవన్నీ వేదాలే.
అవి నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే మీకు ఉత్సాహం వస్తుంది. అది నేర్చుకుంటేనే మీరు ఆనందంగా ఉండగలరు. మీ మైండ్‌లో అన్నీ చక్కగా ఏర్పడతాయి. మీకు ఒక సంతోషాన్ని ఇవ్వగలవు. మీకు నారాయణ సూక్తం ఎన్నున్నాయి అవన్నీ మీరు నేర్చుకోండి. నేర్చుకుంటేనే చాలా మంచిది. అదే ఇక్కడ అంటున్నాడనమాట. కర్మ బ్రహ్మోద్భవం విద్య బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మం నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. అంటే ప్రతిష్ఠుడైన వానిగా ఆయనే అన్నిని ఇచ్చినవాడు. ఆయన్ని నువ్వు ఎరుంగు, ఆయన్ని నువ్వు తెలుసుకో. తెలుసుకోకపోతే ఇదంతా సున్నా. నీ తాలూకా బ్రతుకు సున్నా. నీ బ్రతుకు వేస్టు. ఒక్క పైసాకి నువ్వు మారవు. నీ తాలూకా ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఈ మానవ జన్మ దొరకదు. మానవ జన్మ దొరికిన తర్వాత నువ్వు భగవంతుని కొలవలేదనుకో, భగవంతుని నువ్వు ఏమీ చేయలేదనుకో, యజ్ఞం చేయలేదు, పూజ చేయలేదు, పోనే, అది లేకపోయినా నీకు తిండి దొరికిపోతుంది కదా. నీకు ఏటి కావాలో నీ భోగాలన్నీ ఇస్తున్నాడు కదా. అవి ఎవలా దొరుకుతున్నాయి? ఇంకొకరి ద్వారా. ఇంకొకరు ఎవరైనా భోగాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతో మంచి కర్మలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు నీకు ఇవన్నీ దొరికిపోతున్నాయి. దొరకటం లేదని కాదు, కానీ నువ్వు చేస్తున్న కర్మ అదేంటవుతుంది? అది నీకు యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోతే ఇదేంటవుతుంది? మళ్ళీ అది నెక్స్ట్ జన్మకు ఫార్వర్డ్ అవుతుంది. దాని ద్వారా నీకు మళ్ళీ జన్మ. నువ్వు జన్మ ఎత్తావంటే మృత్యువు తప్పదు. మృత్యు అంటే మళ్ళీ జన్మ తప్పదు. ఇది రొటేషన్ అవుతూనే ఉంటుంది. అయితే ఇది లేకుండా కావాలి అంటే నువ్వు ఈ ఈ విషయాల్లో నువ్వు ఆలోచించాలి. అది ఇక్కడ చెప్తున్నాడు సాయిరామ్. నేను 14-15 శ్లోకం నాకు వచ్చే రీతిలో నేను చెప్పాను. మీరు అర్థం చేసుకోండి, భగవంతుని ధ్యానించుకోండి, వేదాలు నేర్చుకోండి, గీతను కూడాను మీరు నేర్చుకోండి. ప్రతి శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది భగవంతుడి నుంచి వచ్చిన వాణి. నేను నేను చెప్పింది వినకండి. నేను ఒక ఎదవని వదిలేయండి. కానీ వేదం ఏం చెప్తుందో ఒకసారి వినండి. విని మీ తాలూకా లైఫ్, మీ తాలూకా జీవితం అది వ్యర్థం అయిపోకుండా మోక్షానికి తీసుకెళ్తుంది. ఒక మంచి వేలో మీకు పెడుతుంది. మంచి వేలో పెట్టినప్పుడు మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఒక్క మానవుడు ఆ పని చేయగలడు. ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ, ఏది కానీ వాళ్ళకి ఇదే లేదు, ఆ కన్వీనియంట్ వాళ్ళకి ఇవ్వలేదు. ఒక్క మానవుడికే భగవంతుడు ఇచ్చాడు. నువ్వు మోక్షాన్ని అందుకోవాలంటే ఈ విధంగా నువ్వు చెయ్యాలి. ఈడు మోక్షం గురించే నువ్వు పాటుపడాలి. ఈ మోక్షంతోనే నీకు మంచి మార్గం వస్తుంది. నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఆ అవకాశాన్ని మీరు వినియోగించండి. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.